ఆగు, శాంతించు కనకవశ్యని. రామునికి జరిగింది. రాజకుమారివైన నువ్వు ఎలా చనిపోయావు తల్లీ? ఆ రోజేం జరిగిందో నాకు చెప్పు. భయంకరంగా నవ్వంగానే ఆ భయానికి రాము 2 అడుగులు వెనకాలేయంగానే జారి కింద పడిపోయాడు. మళ్లీ లేసి దండం పెట్టాడు. తల్లీ, నన్ను ఏమీ చేయకు. ఈ బంగారం నా స్వార్థం కోసం నేను తీసుకోలేదు. ఆ అడవిలో ఒక పెద్ద స్వామీజీగారు ఉన్నారు. ఆయనకు నా మంచితనం నచ్చి, నా స్వభావం నచ్చి ఈ బంగారాన్ని నాకిచ్చారు. ఇయ్యడానికి వాడెవడు, తీసుకోవడానికి నువ్వెవర్రా? ఆ స్వామీజీని కూడా తీసుకోరారా, ఇద్దరిని కలిపి మింగుతాను. స్వామీజీ దివ్య దృష్టితో అక్కడ జరిగే విషయాలు తెలుసుకున్న స్వామీజీ అక్కడ్నుంచి గాలిలో ఎగురుకుంటూ వాళ్ల ఇంటికి చేరుకున్నాడు. ఆగమ్మా, ఆగు, శాంతించు కనకవశ్యని. రామునిక్కడికి పంపించింది నేనే. ఈ బంగారం వెనుక ఉన్న రహస్యం, నాటి నీ తండ్రి విక్రమసేన మహారాజు నీకు చెప్పిన మాట అంతా నాకు తెలుసు. ఆ మాట వినగానే ఆ దెయ్యం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎవరు నువ్వు? అసలు నా పేరు నీకెలా తెలుసు? 100 సంవత్సరాలుగా ఎవరికీ తెలియని నా పేరును నువ్వెలా పిలిచావు స్వామీ? నా పేరు నీకెలా తెలుసు చెప్పు అని ఆ దెయ్యం స్వామీజీని నిలదీసి అడిగింది. నాకంతా తెలుసు మా కనకవశ్యనే. నువ్వు తెలుసు, నీ పేరు తెలుసు. నాటి నీ తండ్రి విక్రమసేన మహారాజు కూడా నాకు తెలుసు. నేను నా దివ్య దృష్టితో ఈ బంగారం గురించి రీసెర్చ్ చేసినప్పుడే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఆనాడు నీకు ఈ బంగారాన్ని ఇచ్చిన విక్రమసేనసేన మహారాజు ఎవరో కాదు, మా ముత్తాతగారికి అత్యంత ఆప్తుడైన రాజు. ఆ వంశపరంపరలోనే ఈ బంగారం కథ మాకు తెలిసింది. అందుకే ఈ మహిమగల బంగారం ఒక సరైన యోగ్యుడికి చేరాలనే నేను రాముని ఎంచుకుని ఇక్కడికి పంపించాను. అయితే కనకవర్షిని, నాటి దండయాత్ర తర్వాత అసలు ఏం జరిగింది? రాజకుమారివైన నువ్వు ఎలా చనిపోయావు తల్లీ? ఆ రోజేం జరిగిందో నాకు చెప్పు. స్వామీజీ అడగ్గానే ఆ కనకవర్షిని తన గతాన్ని చెప్పింది. నాటి దండయాత్రలో శత్రువులు కోటను ముట్టడించినప్పుడు విక్రమసేన మహారాజు ఈ మహిమగల బంగారాన్ని కాపాడమని ఆమెకిచ్చి పంపించారట. ఆమె దారి మధ్యలో ఆ బంగారాన్ని ఒక రహస్యమైన గుహలో దాచేసి తప్పించుకోవాలని చూసింది. కాని దుష్టులైన ఆ శత్రువులు ఆమెను పట్టుకుని చంపేశారు. చనిపోయిన తర్వాత కూడా ఆ బంగారం చుట్టే ఆత్మరూపంలో తిరుగుతూ దురాశతో గుహలోకి వచ్చేవాళ్లనందర్నీ అంతం చేస్తూ 100 సంవత్సరాలుగా దెయ్యంలా ఉండిపోయానని చెప్పింది. నీ శబదం నెరవేరిందమ్మా కనకవర్షిణి. నీ తండ్రి ఆశించినట్లుగా ఆ రహస్య గుహలో ఉన్న మహిమగల బంగారాన్ని లోక కళ్యాణానికి ఉపయోగించే ఒక పక్కా యోగ్యుడైన వాడి చేతికే అది అందింది. ఈ రాముడు చాలా నిస్వార్థమైన మంచి మనసున్నవాడు, నసున్నవాడు. ఇక నువ్వు ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతల్లి. అంతలోనే వాళ్ల ఆవిడ వచ్చి మొహం మీద నీళ్లు కొడుతుంది. లేవయ్యా లే, లేచి చావు, తెల్లారిగట్లేంది అరుపులు? పొద్దున్నే 8 అవుతోంది. లేచి మొహం కడుక్కుని పనికిపోవయ్యా బాబూ, లేకపోతే ఈరోజు పస్తులే. ఏంది నీ పగటి కలలు? స్వామీజీ ఏరి, ఆ దెయ్యం ఏమైంది? ఇక్కడే కదా ఉంది. ఆ గుహ ఏది? ఆ నిధి ఏది? అబ్బా, అంతా కల అయిపోయిందా? చూశారుగా ఫ్రెండ్స్, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వడమంటే నేను ఇలా అయ్యాను ఫ్రెండ్స్. కలలలో మాత్రమే కోటీశ్వరుని అయ్యాను. తీరా కళ్ళు తెరిచి చూస్తే చేతిలో చిల్లిగవ్వకూడా లేదు. గుహలో బంగారం దొరికిందని మురిసిపోయే లోపే కల కరిగిపోయింది. ఈ కలలు కనడమే నా జీవితం అయిపోయింది ఫ్రెండ్స్. కలలు కనడం తప్పు కాదు, కాని కలలోనే జీవించేయడం చాలా పెద్ద తప్పు. మన పెద్దలు ఊరికే అనలేదు. గోడమీద బొమ్మను చూసి కడుపు నింసుకున్నట్లు ఉంటది కష్టపడకుండా కలలు కంటా కూర్చుంటే. మనం నిజాయితీగా కష్టపడితేనే చేతికి రూపాయి వస్తది, కలలు కంటే రూపాయి రాదు. సో ఫ్రెండ్స్, ఈ కామెడీ ట్విస్ట్ మీకు నచ్చి భలేగా నవ్వు తెప్పించి ఉంటే వెంటనే మన వీడియోని లైక్ చేయండి.